ఎందుకంటే ఈ గృహంలోకి మరి చెల్లి తమ్ముడు వారి బిడ్డలు కూడా ఈ గృహంలో జీవించాలి, బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, జీవనకరంగా ఉండాలి. కనుక మనం అందరం కూడా ప్రభువుని ఆరాధించుకుందాం, కళ్ళు మూసుకుందాం. స్తుతులపై ఆశీనుడు మహోత్పాదకుడు మనందరము కూడా ఆరాధిస్తే ఆయన సంతోషించడానికి, ఆయన ఆనందించడానికి పరలోక మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. కనుక మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నారు. మనం ఆరాధిస్తే ఆయన సంతోషిస్తున్నాడు. స్తుతులపైన ఆయన ఆశీనుడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రభువానికి స్తోత్రములు 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 అంటూ ప్రభుని ఆరాధిస్తాం. ప్రభువానికి స్తోత్రములయా స్తోత్రములయా స్తోత్రం. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సర్వోన్నతుడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్వయంభూడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సర్వాంతర్యామేనికి స్తోత్రములు 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 స్తోత్రం. ప్రభు అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడైన మా ప్రభువానికి స్తోత్రములు 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 స్తోత్రం. మా కోసం భూకి దిగి వచ్చిన వాడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సర్వాంతర్యామేనికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మానవులను సంతోషపెట్టడానికి, మానవుల్ని ఈ భూలోకంలో జీవించడానికి మహనీయుడిగా వచ్చిన వాడా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టిన వాడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా మాకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి స్తోత్రములు 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 అంటూ ఆయన స్తుతులపైన ఆశీనుడు కనుక మనం ఆరాధించాలి. ప్రభువానికి స్తోత్రం అంటూ ప్రభుని ఆరాధించాలి. చేద్దాం.
దైవజనులు ప్రార్థన చేస్తారు. మహాగణుడైన ప్రభా, మహోన్నతమైన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.